ఇవాల్టికి 8 నెలలైంది. ఒక్క ఆధారము సేకరించలేదు. నగదు ఆస్తులు సీజ్ చేయలేదు. ఇదే విషయాన్ని ఏసీబీ కోర్టు కూడా ప్రశ్నించింది. ఆధారాలు చెరిపేశారని టాయిలెట్ పేపర్కు ఎక్కువ, టిష్యూ పేపర్కు తక్కువైన ఈనాడు పత్రిక రాసుకొచ్చింది. గత నెల రోజులుగా రోజుకో అడ్డదిడ్డమైన కథనం రాసుకొచ్చారు. ఆఖర్లో ఆధారాలు చెరిపేశారు అంటున్నారు. అంటే ఇన్నాళ్ళు రాసిందంతా ఆధారాలు లేకుండా రాశామని టాయిలెట్ పేపర్కు ఎక్కువ, టిష్యూ పేపర్కు తక్కువైన ఈనాడు చెప్పకనే చెప్పేసింది. ఇక చంద్రజ్యోతి అయితే కేసు కొలిక్కి రావడానికి మరికొంత సమయం పడుతుందంటూ ఎల్లో కబురు చల్లగా చెప్పేసింది. ఒక్కటి మాత్రం నిజం, లేని మద్యం స్కామును సృష్టించినంత ఈజీగా ఆధారాలు సృష్టించలేరు. సృష్టించడం కష్టమని తెలిసే ఆధారాలు చెరిపేశారని కొత్త కథ అల్లుతున్నారు. ఇక చంద్రబాబు గారైతే నేతలెవ్వరూ మద్యం స్కామ్పై మాట్లాడొద్దని ప్రవచనాలు బోధించారు. 7గురిని అరెస్టు చేసి జైల్లో వేశారు. కొందరితో బలవంతంగా సంతకాలు చేయించారు, కొందరితో చేయించలేకపోయారు. కానీ చంద్రబాబు అల్లిన భేతాళ కథను రిమాండ్ రిపోర్టుగా తయారు చేసి నిందితుల సంతకాలు లేకుండానే వాంగ్మూలాలంటూ కోర్టుకు సమర్పించేశారు. అక్కడి నుంచి అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. ఆధారాలు చూపలేకపోతున్నారు. మద్యం ముడుపుల్లో అందిన సొమ్మంతా విదేశాలకు తరలించారని ఒకరోజు, గోల్డ్ కొన్నారని ఇంకో రోజు, బెంగళూరులో దాచిపెట్టారని మరో రోజు, ఇలా ఇష్టం వచ్చిన రాతలు రాసేస్తున్నారు. చంద్రబాబు గతంలో మద్యంలో దోచేసిన 25,000 కోట్ల గురించి కానీ, ఆయన ఇంకా బెయిలుపై ఉన్నారన్న విషయాన్ని కానీ, అలాంటి వ్యక్తే ఇప్పుడు లేని మద్యం స్కామ్ సృష్టించారని కానీ, వ్యవస్థలను వాడుకునే అక్రమ అరెస్టులు చేస్తున్నారని కానీ ఈ ఎల్లో మీడియా ఎందుకు రాయదు? దానికి సమాధానం చెప్పినా చెప్పకపోయినా ఈ 10 ప్రశ్నలకు టక్కున ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1, 25,000 కోట్లు దోచేసిన మద్యం ముడుపుల డాన్ చంద్రబాబు బెయిల్పై తిరుగుతున్నారు. అవునా కాదా? టాయిలెట్ పేపర్ టక్కున ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2, 2014-19 మధ్య ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసి ఒక్క సంతకంతో 6,500 కోట్లు చంద్రబాబు దోచేశారు. అవునా కాదా? టిష్యూ పేపర్ టపీమని ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3, తనపై ఉన్న మద్యం స్కామ్ కేసు నీరుగారుస్తూ ఇప్పుడు లేని మద్యం స్కామ్ను బాబు సృష్టించారు. అవునా కాదా? టాయిలెట్ పేపర్ టక్కున ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4, లేని మద్యం స్కామ్ సృష్టించినంత ఈజీగా ఆధారాలు సృష్టించలేకపోయారు. అవునా కాదా? టిష్యూ పేపర్ టపీమని ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5, ఆధారాలు లేని స్కామ్పై నేతలెవ్వరూ మాట్లాడొద్దని చంద్రబాబు అంటున్నారు. అవునా కాదా? టాయిలెట్ పేపర్ టక్కున ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6, గత ఏడాది సెప్టెంబర్ 23న కేసు నమోదైతే ఇప్పటికీ ఒక్క ఆధారము సేకరించలేదు. అవునా కాదా? టిష్యూ పేపర్ టపీమని ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7, స్కామ్ జరిగి ఉంటే 8 నెలల్లో నగదు ఆస్తులు ఎందుకు సీజ్ చేయలేదని కోర్టు ప్రశ్నించింది. అవునా కాదా? టాయిలెట్ పేపర్ టక్కున ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8, లేని స్కామ్లో ఆధారాలు దొరక్కపోవడంతో ఎవిడెన్స్ చెరిపేశారని కొత్త కథలు అల్లుతున్నారు. అవునా కాదా? టిష్యూ పేపర్ టపీమని ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9, స్కామ్ జరగలేదు కాబట్టే కొలిక్కి రావడానికి మరికొంత సమయం అంటూ మీ ఎల్లో పత్రికల్లోనే రాస్తున్నారు. అవునా కాదా? టాయిలెట్ పేపర్ టక్కున ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10, ప్రైవేటు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులతో విచ్చలవిడిగా చంద్రబాబు లూటీ చేస్తున్నారు. అవునా కాదా? టిష్యూ పేపర్ టపీమని ఆన్సర్ చెప్పాలి. ఈ 10 ప్రశ్నలకు ఆ పత్రికలు ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే కొంచెం వెనక్కి వెళ్ళి మొదలు పెడదాం. కొంచెం వెనక్కి అంటే మరీ కొంచెం కాదు, 8 నెలలు వెనక్కి వెళ్ళాలి. గిర్రున అప్పుడు ఓల్డ్ సినిమాల్లో వస్తుంటాయి కదా, బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో, ఈస్ట్మన్ కలర్ సినిమాల్లో ఇట్లా గిర్రున చక్రం తిరుగుతుంది కదా, అలా ఒక్కసారి కళ్ళ ముందు చక్రం తిప్పితే మనం కాస్త వెనక్కి వెళ్దాం. ఎఫ్ఐఆర్ కాపీ ఒకటి చూద్దాం. 23 సెప్టెంబర్ 2024 డేట్ చూస్తున్నారు కదా, 23 సెప్టెంబర్ 2024. ఈ రోజుకి, ఇదే రోజుకి, ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి 8 నెలలు గడిచింది. 8 నెలలు గడిచిపోయింది సార్. ఒక్క ఆధారము లేదు. ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. ఒక్క ఆధారాన్ని సేకరించలేకపోయారు. అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి, అక్రమ కేసులు పెడుతున్నారు తప్పిస్తే, ఎల్లో మీడియాలో కథనాలు తప్పిస్తే ఇప్పటి వరకు సిట్టు ఒక్క ఆధారాన్ని సేకరించలేకపోయింది. పైగా ఏసీబీ కోర్టు ఒక మాట అడిగింది. మీరు అక్కడ చూస్తున్నారు కదా, 4,000 కోట్లు, అప్రాక్సిమేట్లీ మోర్ దాన్ 4,000 కోట్లు అన్నారు కదా. మళ్ళీ ఏసీబీ కోర్టుకి చెప్పినప్పుడు 3,000 కోట్ల వరకు, 3,200 కోట్ల వరకు అని చెప్పారు రిమాండ్ రిపోర్ట్లో. అప్పుడు ఏసీబీ కోర్టు ఒక మాట అడిగింది. మీరు 3,200 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని అంటున్నారు కదా, అది కూడా ఉంటే ఒకసారి కోర్టు ఏమందో అది కూడా ప్లే చేయండి. ఎస్, 3,200 కోట్ల రూపాయల అవినీతి అంటున్నారు కదా, నగదు కానీ ఆస్తులు వంటివి కానీ ఏమన్నా సీజ్ చేశారా? అరెస్టులు ఓకే,
రిమాండ్ రిపోర్టులు ఓకే, ఎల్లో మీడియాలో కథనాలు ఓకే, మరి ఏసీబీ కోర్టు అడిగినటువంటి ప్రశ్నకు ఆన్సర్ ఉందా ఎవరి దగ్గరైనా? ఇప్పటి వరకు ఎటువంటి నగదు కానీ ఆస్తులు కానీ ఏవి సీజ్ చేయలేదు, ఎటువంటి ఆధారాలు లేవు. ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే, మనం లేని స్కామును సృష్టించినంత ఈజీగా ఈ ఫేక్ ఎవిడెన్స్ని సృష్టించలేము. అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇది ఆలస్యం అవుతుందని, కొంత ఇంకా ఆధారాలు దొరకట్లేదని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈలోపే ఈడీ కూడా ఎంటర్ అయిపోయిందని చెప్తున్నారు. అత్యుత్సాహం. ఈ కేసు నడుపుతున్న వాళ్ళకి, ఎల్లో మీడియాకు ఉన్న అత్యుత్సాహం ఏంటంటే ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది, ఈడీ వచ్చేసింది. ఈడీ ఎప్పుడు వస్తుంది? కనీసం ఛార్జ్ షీట్ వేశారు ఇప్పటి వరకు? ఈ కేసులో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేదు. అరెస్టులు తప్ప ఏమీ లేవు. మీరు నగలు కానీ, నగదు కానీ, లేకపోతే ఆస్తులు కానీ, పత్రాలు కానీ ఏం సీజ్ చేశారు ఇప్పటి వరకు కోర్టుకు ఇవ్వలేదు. ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండానే ఈడీ వచ్చేసిందని అత్యుత్సాహం చూపిస్తే, ఇదే ఈడీ గురించి సుప్రీంకోర్టు ఏమనిందో చెప్పాల్సి వస్తుంది. ఇది టిష్యూ పేపర్ కాదు, ఇష్యూని రేజ్ చేసే పేపర్లు. జాతి పత్రికలు కాదు, జాతీయ పత్రికలు. మళ్ళీ చెప్తున్నా, ఇది టిష్యూ పేపర్లు కాదు, ఇష్యూని చూపించేటటువంటి పేపర్లు. అందుకే చూపిస్తున్నా. చాలామంది బీపీతో రగిలిపోతున్నారు కదా, అందుకు చూపిస్తున్నా. ఏమంటోంది? ఈడీ క్రాసింగ్ ఆల్ లిమిట్స్, స్టేస్ ప్రాబ్ ఇంటూ టీఎన్ కార్పొరేషన్. తమిళనాడులో ఒక కేసుకు సంబంధించి ఈడీ ఎంటర్ అయ్యి ఓవర్ యాక్షన్ చేస్తోంది, అత్యుత్సాహం చూపిస్తోంది అని. అది ఎలాంటిదంటే సమాఖ్య పాలనకు చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. ఫెడరలిజం ఫ్లౌటెడ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈజ్ వైలేటింగ్ ద ఫెడరల్ కాన్సెప్ట్ ఆఫ్ గవర్నెన్స్. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఈడీ వ్యవహరిస్తోందని. మరి ఇక్కడ లేని మధ్య స్కామ్ను సృష్టించారు. ఛార్జ్ షీట్ కూడా వేయకుండానే ఈడీ వచ్చేసిందని మీరు చెప్తే, ఈడీ వస్తే ఏమవుతుంది, ఎలాంటి మాటలు పడాల్సి వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది. సమాఖ్య పాలన భావనను ఈడీ కాలరాస్తోంది. ఒక ప్రభుత్వ కార్పొరేషన్ నేరం ఎలా చేయగలదు? ఈడీ దర్యాప్తు చట్టవిరుద్ధంగా సాగుతోంది, అన్ని రకాల ఉల్లంఘనకు పాల్పడుతోంది. తమిళనాడు రాష్ట్ర లిక్కర్ రిటైలర్ సంస్థపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేస్తే ఆ దర్యాప్తు పైన స్టే విధించింది సుప్రీంకోర్టు. దాన్ని చాలా తీవ్రంగా ఖండించింది. మరి ఈరోజు ఛార్జ్ షీట్ కూడా వేయినటువంటి కేసులోకి ఈడీ వచ్చేసింది, దూరేసింది, అన్నీ లాక్కునేసింది. ఈడీ కూడా పట్టుబడిపోయారు, అందరూ విదేశాలకు పారిపోయారు కొందరు. మన ఇష్టం వచ్చినటువంటి రాతలు రాసాం, బాగానే రాసాం, అద్భుతంగా రాసాం. ఓకే, మీ రాతలు బాగున్నాయి, మీ కథలు బాగున్నాయని ఇన్ని రోజులు అనుకుంటూ వచ్చాం. కానీ ఆఖరికి ఏమైంది? ఈరోజు ఏం రాశారు మీరు? ఈరోజు ఈనాడు దినపత్రికలో ఏం రాశారు? అసలు ఈ కేసుకు సంబంధించి ఆధారాలు లేవు, చెరిపేశారని రాశారు. ఈ కేసులో ఆధారాలు లేవు, మొత్తం చెరిపేశారని రాసుకొని వచ్చారు. ఆధారాలు లేనటువంటి కేసు అయితే, మళ్ళీ అడుగుతున్నా, ఆధారాలు లేనటువంటి కేసు అయితే వెరీ సింపుల్. ఇన్ని రోజులు మీరు రాసినటువంటి కథలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ ఆధారంతో రాశారు? ఆధారాలు లేవంటున్నారు కదా మీరు. మరి ఇన్ని రోజులు ఈ కథలు ఎలా రాసుకుని వచ్చారు? అంటే ఆధారాలు లేకుండానే మీరు రాసుకొచ్చారని మీకు మీరే చెబుతున్నారు. ఎస్, కనిపిస్తోంది కదా, 1000 కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి అట. మద్యం కుంభకోణం ఆనవాళ్లు కూడా దొరకకుండా పన్నాగం. ఇప్పుడు మీరు ప్రజలు కూడా ఒక్కసారి రోజు పేపర్లు తిరిగేస్తున్నారు కదా, ఈనాడు పేపర్ గత 4 రోజులు, వారం రోజులు, 10 రోజుల నుంచో చూడండి, రోజుకొక కథను రాసుకుంటూ వచ్చారు. మరి ఆధారాలన్నీ చెరిపేస్తే ఏ ఆధారం లేకుండా ఎలా కథనాలు రాశారు మీరు? ఇంత చిన్న లాజిక్ రామోజీరావు గారి ఆత్మ ఎలా మిస్ అయింది? ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు రామోజీ గారు? అర్థం కావట్లేదు. రెండోది, ఇందులో ఇంకో మాట క్లియర్గా ఏం రాశారంటే, 2019 నుంచి 24 ఎన్నికల ముందు వరకు కొనసాగినటువంటి విధ్వంసం, ఆధారాలు చెరిపేసేటటువంటి విధ్వంసం అసలు ఏం లేవు, మొత్తం తీసేశారు. ఫోరెన్సిక్ రికవరీ కూడా వీలు లేకుండా చెరిపివేత. అంటే రికవరీ చేయడానికి కూడా ఏదైనా నేరం జరిగినప్పుడు ఒకవేళ ఏదైనా డేటా ఉంటే ఆ డేటాని డిలీట్ చేసినా ఫోరెన్సిక్ రికవరీ చేస్తుంది. మనం కూడా పొరపాటున మనకు సంబంధించినవి ఏమైనా డేటా డిలీట్ అయితే కొన్ని యాప్ల ద్వారా మళ్ళీ రికవర్ చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ క్రైమ్ చేసిన వాళ్ళు ఎవరైనా చెరిపేశారు, డిలీట్ చేసేసారు, మొత్తం ఎక్కడా లేకుండా చేశారంటే ఫోరెన్సిక్ వచ్చి రికవరీ చేస్తుంది. కానీ ఫోరెన్సిక్ కూడా దొరకలేదంట, జీరో అంటే ఏం లేదు, శూన్యం. శూన్యంలో కేసు ఎట్ట పెడతారు? శూన్యం పైన మీరు ఎలా రాతలు రాస్తారు? అసలు ఏమీ లేదు. ఫోరెన్సిక్ కూడా
రికవరీకి వీలు లేకుండా, ఫోరెన్సిక్ రికవరీకి కూడా వీలు లేకుండా చెరిపేశారట. కానీ అసలు ఏమీ లేదని చెప్పేస్తే ఎలా అని మళ్ళీ కింద ఇంకొక మాట. వాటన్నింటినీ అధిగమించి కేసు కొలిక్కి తెచ్చిన సిట్. అసలు ఆధారమే లేదని మీరే రాస్తారు. రామోజీ గారు ఆత్మ రాసింది. అసలు ఫోరెన్సిక్ కూడా ఆధారాలు దొరకకపోతే సిట్కి ఎలా దొరికాయి? అన్నీ డిలీట్ అయిపోతే దాన్ని ఎలా అధిగమించింది సిట్టు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు రామోజీ గారు? రామోజీ ఆత్మ గారు సమాధానం చెప్పాలి దీనికి. ఇదే మళ్ళీ ఇంకో పత్రిక. ఈయనేమో ఆధారాలు లేవు అయిపోయిందని చెప్పేశాడు. ఇంకో పత్రిక కొలిక్కి రావడానికి మరికొంత సమయం పడుతుంది. కొలిక్కి రావడానికి మరికొంత సమయం పడుతుంది. మన దగ్గర ఏమైనా ఉంటే కదా ఆధారాలు. కొలిక్కి రావడానికి మన దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటాయి కదా, మనమే రాసాం. మనమే కొలిక్కి రావడానికి మరికొంత సమయం పడుతుంది, ఇప్పుడు లేవు, ఏం లేవు అని రాస్తాం. ఇక్కడ ఆఖరికి చేతులు ఎత్తేశారు రామోజీ ఆత్మ చేతులు ఎత్తేసింది. వేల కోట్ల రూపాయలు దోచేసి ఆధారాలు చెరిపేసి అంట, ఏమీ దొరకలేదంట. మళ్ళీ ఒక్కొక్క దాని విలువ కూడా రాస్తాడు ఈయన. భారీ కుంభకోణంలో ఈ స్థాయి డేటా విధ్వంసం బహుశా దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఆ డేటా 375 కోట్ల పేజీలు, రికార్డులు, డాక్యుమెంట్లకు సమానం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ కేసు ఉంది. దానికి సంబంధించినంత ఎవిడెన్స్ అంతా ఉంది కదా. ఆయన ఫైల్స్ చెరిపేసినా మళ్ళీ రికవరీ చేశారు కదా. ఫైల్స్ చెరిపేసినా నోట్ ఫైల్స్ అయితే ఉన్నాయి కదా. మరి ఏమీ లేవని మీరే చెప్తారు. అందులో అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఎవరితో ఒప్పందం చేసుకున్నా, ఒప్పందం చేసుకున్న వ్యక్తి ఎవరు, అతను నిజంగానే ఆ సిమెన్స్ కంపెనీ వ్యక్తా కాదా అని ఆ ఈడీ కూడా అరెస్ట్ చేసింది కొంతమందిని. ఇక్కడ నోట్ ఫైల్స్ సంతకాలు పెట్టినవన్నీ ఉన్నాయి. మరి ఇక్కడ ఏం లేదే. మీరే చెప్తున్నారు కదా ఏం లేదని. మొత్తం డిలీట్ అయిపోయినాయి, ఏం లేదని. రెండు ప్రశ్నలు. మీ లాజిక్ లేని ప్రశ్న, మీ రాతలకి రెండు ప్రశ్నలు. ఏమీ లేకపోతే, ఇన్ని రోజులు ఏ ఆధారం లేకపోతే, ఏ ఆధారంతో మీరు కథనాలు రాసుకుంటూ వచ్చారు? ఆత్మగారు సిగ్గుపడండి. రెండోది, ఫోరెన్సిక్ రికవరీ కూడా వీల్లేనంతగా చెరిపేస్తే సిట్ అధిగమించిందంట. తిరిగి రాలేదంట, ఆ ఎవిడెన్స్ ఏం దొరకలేదట. అయినా సిట్ అధిగమించిందంట. ఎక్కడి నుంచి వచ్చింది? ఫోరెన్సిక్ కాకపోతే ఎవరిచ్చారు? ఈ పేపర్లు చూసి ఏమన్నా రాసుకున్నారా సిట్టు? ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతారు? సో వీళ్ళు మారరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సెకీ ఒప్పందానికి సన్మానం అనే జరిగింది అని ఆయన వీళ్ళు రాసినటువంటి రాతలు, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి ఆ సీఎండీని తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంటే నిన్న మొత్తం చూపించారు. ఎప్పుడు ఒప్పందం జరిగింది, ఆయన ఎప్పుడు జాయిన్ అయ్యారు సీఎండీగా, దానికి మనకేం సంబంధం అని ఆయన క్లియర్గా వివరించారు. అయినా సరే వివరణ కూడా వేయలేదు. పోనీ మీకు దమ్ముంటే, మీకు చేతనైతే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా ఇది టాయిలెట్ పేపర్కి ఎక్కువ, టిష్యూ పేపర్కి తక్కువ అని. ఎందుకు రేపు ఒక వార్త రాయండి మీరు. 2 రోజుల క్రితం ఇచ్చినటువంటి జీవో, విలాస పురుషులకు సంబంధించినటువంటి జీవో. విలాస పురుషులు, ఈ రాష్ట్రంలో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నటువంటి వీవీఐపీలకు సంబంధించినటువంటి జీవో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెలికాప్టర్ ప్రయాణం చేస్తే హెలికాప్టర్లను దిగుతున్నారు. కింద నడిచి వెళ్ళలేరా? పాక్కుంటూ వెళ్ళలేరా? దేక్కుంటూ వెళ్ళలేరా? పొర్లుకుంటూ వెళ్ళలేరా? ఇక్కడి నుంచి అక్కడికే కదా అని అన్నారు. 2019 జూన్ నుంచి 2020 నవంబర్ వరకు అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లకు అయినటువంటి ఖర్చు 18 నెలలకు 26 కోట్లు. 26 కోట్లు ఖర్చు అయింది సార్. అంటే ఒక నెలకి 1,44,00,000 ఖర్చు అయింది. ఇప్పుడు ఇది మంచి ప్రభుత్వం, ముంచే ప్రభుత్వం కాదు, మంచి ప్రభుత్వం. ఆ రోజు గుండెలు బాదుకున్నారు కదా మొత్తం అందరూ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, అందరూ గుండెలు బాదుకొని జగన్మోహన్ రెడ్డి నడిచెళ్ళచ్చు కదా, ఎందుకు హెలికాప్టర్లు వాడుతున్నారన్నారు కదా. ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ క్వార్టర్కి వీళ్ళ హెలికాప్టర్ ఖర్చు 19,12,00,000. అంటే కేవలం 3 నెలలకి తొలి ఆర్థిక సంవత్సరానికి, Q1 తొలి ఆర్థిక సంవత్సరానికి 19,12,00,000. అంటే 6,37,00,000 రూపాయలు ప్రతి నెల హెలికాప్టర్లకి వాడుతున్నారు ఈ విలాస పురుషులు. నేనేం వాళ్ళని హెలికాప్టర్లు వాడొద్దని చెప్పలేదు. మరి ఇది కరెక్ట్ అయినప్పుడు అదెందుకు కరెక్ట్ కాదు? ఇది విలాసవంతమా, అది విలాసవంతమా?
19,12,00,000, 6,37,00,000. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెలకి 1,44,00,000 రూపాయలు ప్రభుత్వం తరపున చెల్లిస్తే 6,37,00,000 ఇప్పుడు వివిఐపీల హెలికాప్టర్లకు చెల్లిస్తున్నారు. రేపు రామోజీ గారు రాయాలి, వారి ఆత్మ పేపర్ రాయాలి. అది టిష్యూ పేపర్ కాదు, లేకపోతే అదేదో పేపర్ అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, టాయిలెట్ పేపర్ కాదు అని అనుకుంటే ఎస్, ఈ విధంగా దుబారా చెయ్యొచ్చా, విలాసవంతంగా మనం బ్రతకొచ్చా సార్? ముఖ్యమంత్రి అయినా అత్యవసరమైన హెలికాప్టర్లో తిరగాల్సిందే, తప్పదు, వారు అలాగే వెళ్ళాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయం, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరో న్యాయం ఉండదు. అందరికీ ఒకే న్యాయం ఉంటుంది. 1 కోటి ఎంత జగన్మోహన్ రెడ్డి గారు 1,44,00,000 ఖర్చు పెడితే గుండెలు బాదుకున్నోళ్ళు 6,37,00,000 ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు గుండెలు బాదుకోరా ప్రజాస్వామ్యవాదులు? ఇది రేపు వాళ్ళ పేపర్లో రాస్తారో లేదో చూడాలి. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. రైట్, ప్రసాద్ గారు, 1,000 కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి లాస్ట్కి మీరు గతంలో కూడా అన్నారు ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పడాల్సిందే, ఆధారాలు లేకుండా ముందుకు పోతున్నారని. ఆధారాలు లేవని రాస్తున్నారు ఈరోజు రామోజీ గారు. అంటే ఏంటి, ఇంకేం ముందుకు కదులుతుందా లేదా వెనక్కి వెళ్తుందా? ఆధారాలు లేకపోయినా ఏదో ఒకటి చేసి మేము ముందుకు వెళ్తామని చెప్పాలనుకున్నారా? మొత్తానికి ఒక్క ఆధారము లేదు, చెరిపేశారని రాయడం ద్వారా ఈ కేసు ముందుకు కదలదని ఏమన్నా రామోజీ రావు గారి ఆత్మ చెబుతోందా? ఎట్లా చూస్తారు? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. సరీశ్వర్ గారు, సార్ మీరు ప్రతిసారి జాలిగా అమాయకంగా అడుగుతూ ఉంటారు. నేను ఎలా ఉంటుందంటే, మీరు నిన్న ఆ డిబేట్ చూడండి ఒకసారి. అలా అదుర్స్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఏమో నాకు తెలియదు, మర్చిపోయాను ఆ కాన్సెప్ట్లో. తర్వాత అలా గంగతో రాంబాబులో అక్కడ బ్రహ్మానందం గారు ఉంటాడు, వాళ్ళు వీళ్ళు ఒకటే. వాడు ఏంటంటే ముందు ఒక దాన్ని ఏంటంటే ఒక నెరేటివ్ని వాడికి నచ్చిన స్క్రిప్ట్ రాసి పెట్టేస్తాడు, పెట్టి అది జరిగితే అన్న ఊహించుకుని వాడు కథ చెప్తూ ఉంటాడు. ఓకే, అదే ఇల్లు. ఇప్పుడు కొన్ని సినిమాలు కొన్ని వాస్తవానికి దగ్గరగా కొన్ని తీస్తూ ఉంటారు. అప్పుడు పవన్ కళ్యాణ్కి వెళ్ళి మేము మంటెక్కిపోయి ఉన్నారు కాబట్టి ఆ కాన్సెప్ట్లో దీన్ని డ్రైవ్ చేసుకుని వచ్చారు. మీరు వాస్తవం జాగ్రత్తగా చూసుకుంటే ఈ రోజు దాకా మీడియా ట్రయల్తోనే మొత్తం ఈ 11 నెలల పరిపాలనది. ఈ మీడియా ట్రయల్ ఎలా ఉంటుందంటే, నేను ఆఖరికి అది ఆ ఛానల్లో డైపర్ రోడ్ అయితే ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. కుల ప్రాతిపదికన మీకు జర్నలిజం వస్తే ఎలా ఉంటుందంటే, సారీ మీరు జర్నలిస్ట్, నేను పొరపాటు మాడని అనుకోకండి, ఎందుకంటే జర్నలిస్ట్కి కొన్ని విలువలు ఉంటాయి. ఎందుకంటే మీరు చూడండి, ఇందాక నుంచి మీ ఆక్రందన ఎలా తెలియజేస్తున్నారంటే దీని మీద ఏమైనా రేపొద్దున పొరపాటు గ్రహపాటు అన్న నెరేటివ్ ఏమైనా ఉంటుందా అని. బికాజ్ ఒరిజినల్ జర్నలిస్టులు చేసే పని అది. కానీ దరిద్రంకి ఏంటంటే పచ్చళ్ళలో మిగిలిపోయిన ఎర్ర నూనె వేసుకుని ఎర్రింకుతో అనుకుని రాసి జిడ్డు వార్తలు రాస్తున్నారు వీళ్ళు. మీరు వాస్తవం ఏంటంటే, నేను కాదు సార్, మొహం మీద ప్యాన్ నీళ్ళు గెలిపి చెల్లుతుంది కోర్టు. మీ దగ్గర ఎవిడెన్స్ ఉండి కేసు చేస్తున్నారా, లేదా విజయసాయిరెడ్డి లేదా రాజకేష్ రెడ్డి చెప్పి పెట్టకథలు చెప్పుకుని కేసులు కడుతున్నారా అని అడిగింది. సమానం చెప్పమానండి. తర్వాత జస్టిస్ వర్మ గారు రూలింగ్ ఒకటి ఉంది. ఏముంది, 1997లో ఒక రూలింగ్ ఇచ్చారు. ప్రభుత్వం వెసెస్ గవర్నమెంట్లే ఉంటాయి కదా సార్, ఏ కేసులైనా 90%. ఏదో పర్సనల్ మీరు నేను కొట్టుకున్న కేసులు కాకుండా. సో ఆ కేసుల్లో ఏముంటుంది, వీళ్ళు వెళ్ళి చీఫ్ జస్టిస్ని కలుస్తున్నారంటే ఎవరైనా ఒక రిటర్న్ కంప్లైంట్ గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఇస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోమనండి. రెండోది, ఇక్కడ మీరు ఈ కేసు విషయంలో మీరు ఆద్యంతం గమనించగలిగితే, నేను జగన్మోహన్ రెడ్డి గారు 2 ఛాలెంజ్లు ఇచ్చారు. నేను తాడేపల్లిలో ఉన్నాను, చేతనైతే వచ్చి అరెస్ట్ చేసుకోండి, పాయింట్ 1. దీనికన్నా ముందు ఒక క్రిటికాలిటీ ఎస్టాబ్లిష్ చేశాడు. సీఎంఓలో దీనికి సంబంధించిన ఒక్క ఫైల్ కానీ, ఒక్క సంతకం కానీ, లేదా దీని మీద ఎందుకంటే మీరు ఇందాకలా చూడండి, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిట్రీవ్ చేయలేకపోయినా మాన్యువల్ ఫైల్స్ ఉంటాయి. ఓఎస్డీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరితోనూ ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లెబోరియస్ ఎక్సర్సైజ్ జరిగిన తర్వాత అది జీవో రూపంలో వస్తాయి. సో ఇక్కడ ఏది అంటే ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఎవరు మ్యానిపులేట్ చేయలేరు. సో ఎనీ ఆఫ్ ది ఎవిడెన్స్ బేసింగ్ ఆన్ దట్ ఈ కేసు కనుక్కుంటే నేను చెప్పొచ్చు. సో అందుకని ఏంటంటే ఒక్కొక్కటి స్టోరీని ఒక నెరేటివ్గా తీసుకుని దే హావ్ బీన్ స్లాగింగ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 8 months మీరు చెప్పింది అనమాట. వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే, చంద్రబాబు నాయుడు గారికి ఇదే లిక్కర్స్ కేసులో బెయిల్ మీద ఉన్నారు, ₹1,00,000 పూచీకత్తున్నారని కూడా అభిలాషల మామూలు నాకు తెలియదు, నేను అప్డేట్ అవ్వాలంట. అరే నీ మొఖానికి అసలు నువ్వు జర్నలిస్ట్ అయితే కదా, నువ్వు అప్డేట్ అవ్వాలో కాదు తెలుస్తుంది. ఎందుకంటే నేను ఐఎమ్ డెలిబరేటింగ్. ఎందుకు అంటే
ఒక గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అసలు ముఖ్యమంత్రి చైర్కి రెస్పెక్ట్ ఇవ్వాలన్న ప్రాథమిక అవగాహన కూడా లేకుండా ముఖ్యమంత్రి చైర్లో ఉన్నప్పుడే ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తారా సార్ వాళ్ళు? అది తప్పు కదా సార్. ఇప్పుడు ఒక కుక్కతో ఒక వంకర అని చెప్పి దానికి బద్దకడ్డం మానిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొంతమంది బద్ద కడుతూనే ఉంటారు, అది ఎప్పటికైనా వంకర పోద్దని. ఆ ఎఫర్ట్స్లో ఆ కుక్కతో ఒక వంకర అనే విషయం మనకు తెలిసినా సరే జర్నలిజం విలువలు ఒక పత్రిక పరంగా, ఒక మీడియా పరంగా అడ్రస్ చేస్తున్న అంశాల్లో గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రికి మనం ఇవ్వాల్సిన డెకరం కూడా లేకుండా సింగులర్లు యూజ్ చేసే అంత స్థాయి మీకుందా? పైబచ్చు ఇలా ఆక్రందన మీరు ఇంకోటి గమనించారు సార్. మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ప్రధానమంత్రి గారి సమక్షంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, వైజాగ్ రైల్వే జోన్ అంశం, పోలవరం అంశం ఆయనతో మాట్లాడినప్పుడు ఈ ఏడుపు ఎలా ఉంది? ఇంగ్లీష్లో ఎందుకు చెప్పలేదు? అవును, అంటే బేసిక్గా ఏ వంకలేనమ్మా డొంకట్కి ఏడిచిన కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళకి ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారు ఏ భాషలోనూ చెప్పలేదే, అసలు ఎప్పుడు చెప్పలేదు. తెలుగులో పోతే పోయింది, మొన్న మధ్యనే కదా సార్, మన ఏ భాషలోనూ చెప్పలేదు. వీళ్ళ బాధ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న నరేంద్ర మోడీ గారి స్పీచ్ చూపించకుండా మీరే చూపిస్తున్నారన్న. ఆయన ఎంత స్ట్రాటజీ యూజ్ చేశాడు? నా పేపర్ నువ్వు నమ్మవు, నీ పేపర్ నేను నమ్మను. అవును, నేను హిందూ పేపర్, ఎందుకంటే రామ్ గారు ఎడిటర్. ఒక్కసారి ఏమనుకోకుండా జనం కూడా అర్థం చేసుకోవాల్సింది, ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే అన్ని ఛానల్స్ చూస్తే ఒకవేళ ఆయన చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు ఏదో సాక్షిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిది వస్తుంది కాదు, ఆంధ్రజ్యోతిలో కూడా ఏబిఎన్లో కూడా అదే వచ్చింది. మధ్యలో ఎప్పుడో కొద్దిసేపే పాపం మోడీ గారిని చూపించారు వాళ్ళు మీరు ఏడు చెప్పేస్తారో నాకు టెన్షన్ కదా. అబద్ధాలని మోడీ గారిని చూపించింది కాసేపే, అంత ప్రేమ మోడీ గారి మీద ఎక్కడుంది నాకు అర్థం కాలేదు. నేను ఎక్కువ వాళ్ళే లైవ్ ఇచ్చారు. ప్రేమ ఉన్నట్టు నటించడం వేరు, ప్రేమ లేకపోవడం వేరు. మీరు గమనించండి, నటించేవాడు ఎప్పుడైనా దొరుకుతాడు. మీరు ఇంకోటి నన్ను పక్కదారి పట్టించకండి మీరు ఆ ఛానల్లో లాగా. ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఇప్పుడు లెక్కర్ స్కామ్ లేని దాన్ని అభివర్ణిస్తూ ఉన్న దగ్గర వీళ్ళు మీడియా ట్రయల్ ప్రకారం ఉరిశిక్షలు పడిపోవాలి. ఎప్పుడైతే ఈ ఫ్రస్ట్రేటెడ్ సోల్కి సీఎంఓ ఆఫీస్లో ఇప్పుడు సీఎం ఎవరండి? గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కదా. సార్ మేము ఇంత సస్తున్నాం, ఇన్నాళ్ళు బట్టి ఆ పచ్చలోడు మేము చచ్చిపోతున్నాం సార్, డైపర్లు వేసుకుని 3-5 గంటలు మాట్లాడలేక మాకు ఆ సీఎం ఆఫీస్ నుంచి ఒక ఫైల్ ఇవ్వండి సార్, దాని మీద ఒరిజినల్ నెరేటివ్స్ ప్రజలకు చెప్దామని. మళ్ళీ దొరికిపోయారు కోడిపెట్టల. సో ఇవన్నిటి సారాంశం ఏంటంటే ఒక పక్క ముప్పేట దాడి అంటారు దాన్ని, గౌరవ న్యాయస్థానాల నుంచి అండ్ గౌరవ ఇది అని. హిందూ పేపర్ అని ఎందుకు చెప్పారంటే ఎటోరల్ రామ్ గారి ఆర్టికల్స్ చదివి ప్రభావితమే, చదువుకున్న జర్నలిజానికి ఒక శాంచుటీ ఉంటుందని తాపత్రయపడే అతి తక్కువ వాళ్ళు నేను ఒకటి. ఎందుకంటే సాధారణంగా గుడ్డే చేయలేపరంటే మీలాగా కుక్డప్ స్టోరీస్ రాయలు వాళ్ళు. ఫ్యాక్ట్ వీళ్ళకి ఇంకా అధిక తెలివితేటలు ఎలా ఉన్నాయంటే ఎవరైతే ఈ లిక్కర్ దీని మీద కంప్లైంట్ ఇస్తే సిసిఐలు ఇచ్చిన రిపోర్ట్ ఆయన ఎస్టాబ్లిష్ చేసాడు. దట్ ఈస్ నథింగ్ బట్ ఒక జడ్జిమెంట్ కింద దాన్ని పరిగణించాలా. అంటే వీళ్ళకి అర్థం ఏంటంటే మొత్తం బట్టలు ఉడదీసి నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి. మీరు ఇంకోటి చెప్పనా, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెడతారో అవును ఎక్కడ దాకా అక్కడ గుప్చుప్ అని చిన్నప్పుడు చూడండి గుడుగుడు కొంచెం కొండరాగం ఎందుకు అంత గప్చుప్ అయిపోతున్నారు, ఎవరు రావట్లేదు నిజం. ఎందుకంటే వీళ్ళు అబద్ధాలను ఇటుకలు ఇలా పేర్చి ఇలా భవంతు చూపి గాలి మాటలైతే మైకుల ముందు మాట్లాడతారు, ప్రెస్ మీట్ పెట్టి ఆయన అంతా ఎవిడెన్స్ అంతా చూపిస్తూ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ డాక్యుమెంట్స్ అన్ని ప్రజలకు చూపిస్తూ చెప్పినప్పుడు మీరు కూడా అదే డాక్యుమెంట్స్ తీసుకొచ్చి చూపించవచ్చు కదా, తప్పులుంటే. మీరు మళ్ళీ మోటుకొచ్చారు, మీరు అమాయకంగా జర్నలిస్ట్ ఎందుకు వాళ్ళు పెట్టరు అంటున్నా సార్. ఒకటి గుర్తుంచుకోండి, అబద్ధాలు ఇలా పేర్చుకుంటూ వెళ్ళారు, నిజం నిలకడ మీద తెలుస్తుందని జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఫ్యాక్ట్స్ చెప్తాడు. కెన్ యూ హ్యావ్ గట్స్ కాంట్రడిక్ట్? జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఏమో ఆన్సర్ రాదు కదా, ప్రజలకు ఆన్సర్ వెళ్ళదు కదా, వచ్చి వాస్తవాలు ఏంటో చెప్తే ఆన్సర్ వస్తుంది. వాస్తవాలు చెప్పడానికి ఇన్నాళ్ళు చేసిన అబద్ధ పునాదులు కుబుసాల్లోంచి కదిలిపోతాయి ప్రెస్ మీట్ పెడితే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇష్యూ బేసిస్లో ఒక దెబ్బ అలీబాబా దొంగ ఒక దెబ్బకి 4 పెట్టలేదు కథ ఉంటుంది చూడండి. అలా నిన్న కొట్టిన దెబ్బకి ఏది సెకీ ఒప్పందాలతో ఫస్ట్ బడేల మంది సెకీ ఒప్పందాలు వర్సెస్ అవును యాక్సిస్ ఒప్పందం ఏపీఎండిసి ఎవరు ఏది చెప్పింది దాని మీద. తర్వాత ల్యాండ్ డెలికేషన్స్ వర్సెస్ ఉర్సా దాని శాంక్చువిటీని క్యాబినెట్ నిర్ణయాల్ని బట్టలోడు తీసి నిలబెట్టాడు. ఇక్కడ మిగిలింది ఏంది లిక్కర్ స్కామ్ లో. ఇప్పుడు పెద్దిరెడ్డి అండ్ మిథున్ రెడ్డి ఇద్దరు ఉన్నారు, అట్లీస్ట్ ఎక్సైజ్ శాఖ మంత్రి. ఇప్పుడు లాజిక్ చూడండి అందులో ఆయన వీళ్ళకి ఎందుకు లాజిక్ ఉండదంటే ఇప్పుడు మీరు ఒకటి గమనిస్తే ఆనాటి ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర A2 కింద ఉన్నాడు, తదనంతరం ఎక్సైజ్ మినిస్టర్ జవహర్ గారి మీద కేసు ఉందా? ఇప్పుడు మన దీంట్లో ఎక్సైజ్ మినిస్టర్ ఎవరంటే నారాయణ స్వామి గారు కదా డిప్యూటీ సీఎం హోదాలో, మరి ఆయన మీద కేసు ఎందుకు లేదు అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పేరే లేదు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఇప్పుడు ఆఫీసర్లు గానీ అధికారులు గానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎవరి పేర్లు పాయింట్ తీసుకు. ఇప్పుడు లాజిక్ ఎలా ఉంటుందంటే కొల్లు రవీంద్ర ఆ రోజు కేబినెట్ నిర్ణయంలో కేబినెట్ హోదా కలిగి అంటే కేబినెట్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా తీసుకున్న నిర్ణయం శిరోధార్యం. ఎక్స్చెక్కర్కి 6,500 కోట్ల లాస్, ఏది ప్రివిలేజ్ ఫీజు కట్టడం. సో బాధ్యులు ఎవరు? ఎక్స్చెక్కర్కి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ కేబినెట్. సో దే హావ్ బీన్ కాన్ఫిస్కేటెడ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దాని బ్రవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ వాడు. అద్భుతమైన పాయింట్ చెప్పారు. సో ఈ కాన్ఫిస్కేషన్ అన్న దగ్గర ముగ్గురిని కోడిపెట్టలో పెట్టినప్పుడు బెయిల్ మీద ఉన్నప్పుడు వాస్తవాలు మీరు ఇందాక చెప్పినట్టు కట్టకట్టలు ఒకటే ఉంటాయి, ఎవరికైతే రేపు తేలితే. అవును, ఇక్కడ
దీంట్లో మీకు జగన్మోహన్ రెడ్డి యొక్క సత్యశీలత ఎలా ఉంటుందంటే ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇచ్చాడు. ఎక్స్చెక్కర్ నుంచి ప్రతి రూపాయికి సమానం చెప్పిన దానికి ఈ కొత్త కథ ఏంటి? అలా బ్రహ్మానందం గారు చూడండి ఆ సినిమాలో రెండో కథ వెళ్ళినట్టు ఏంటి చచ్చిపోతే ఎలా ఉంటుందో అయితే బతికి బట్ట కడితే ప్రమాణ స్వీకారంకి ఎలా ఉంటుందో అన్న దగ్గర ఇక్కడ మీరు కొత్తది ఏం చేశారు? ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీ కొడాలని ఆయన అరెస్ట్ తీసుకొచ్చారు. బంగారం కొన్నారట. నాకు ఇవాళ ఒక మీడియాలో మధ్యాహ్నం 1-to-1 ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ఏమోనండి వీళ్ళు పొద్దుటూరు వాళ్ళ దగ్గర గోల్డ్ కొంటారు. సరే రా బాబు, పొద్దుటూరులో ఉంటే ఎక్స్చెక్కర్ నుంచి 98,000 కోట్లు పట్టుకెళ్ళకుండా అదే కదా దానికి కూడా ఆయన గొడ్లోడు తీసి చేతికిచ్చాడు. క్యూఆర్ కోడ్తో సేల్ అంటే క్యూఆర్ కోడ్ సేల్ సారాంశం ఏంటి? ప్రతి రూపాయి ఎక్స్చెక్కర్కి క్యాష్ ఫార్మాట్ని ఇవాళ గౌరవ కేంద్ర ప్రభుత్వం ఏమైనా రద్దు చేసిందా? అది చెప్పమానండి. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను సార్, ఈయన కనుక ఈ ప్రెస్ మీట్లు ఫ్రీక్వెన్సీ తర్వాత మీరు గతంలో ఆయన పెట్టిన ప్రెస్ మీట్లకి పెట్టలేదన్న అపవాదకిను అంటే నేను ఏం చేసినా నన్ను ఎవడు క్వశ్చన్ చేయలేడు అన్నదంటే ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ నేను ఇచ్చిన తర్వాత నాకు ప్రెస్ మీట్లు దేనికి అనుకున్నది. ఇవాళ పెట్టాల్సిన పరిస్థితి కాదు. ఆ స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నాడు కానీ బుల్లెట్ ఎలా దిగుతుందంటే ఆడికి దిగుతుంది, వీళ్ళకి కాదు. చచ్చిపోయారు నేనైతే కుర్తిలో పడ్డ ఎలకలాగా. రైట్. ఎస్ శేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అనగానే ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్లుగా టీడీపీ నాయకులు సైలెంట్ అయిపోతున్నారు. ఒక్క రావట్లేదు, ప్రెస్ మీట్ పెట్టట్లేదు, ఊర్లలో ఎవరో ఏదో మాట్లాడుకుంటున్నారు తప్పిస్తే ఆయన చెప్పిన పాయింట్ మీద ఇది రైట్ ఆర్ రాంగ్ ఏదైనా సరే చెప్పగలిగినటువంటి దమ్ము ఒక్కరికి కూడా లేదు. పైగా ఎల్లో మీడియాలో మాత్రం డిబేట్లు పెట్టుకొని బీపీతో ఊగిపోతున్నారు. ఎందుకు ఆన్సర్ చెప్పలేకున్నారు చెప్పండి. సార్ నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు అలాగే ప్రసాద్ అన్నకి సాక్షి టీవీ అందరికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న రోజులు ప్రెస్ మీట్ పెట్టలేదు పారిపోయాడు అని చెప్పి మాట్లాడిన ఇవే గొంతులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో మాట్లాడడానికి జంకుతున్నారు సార్. ఉదాహరణకి నిన్న ప్రెస్ మీట్ తీసుకున్నాం సార్. నిన్నటి ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా బాబు గారు మీరు సంపద సృష్టిస్తానని చెప్పేసి సంపదను ఆవిరి చేస్తున్నారు కదా అని చెప్పి లెక్కలతో అడిగితే నో ఆన్సర్ సార్. అదేవిధంగా సార్ ఏదైతే మేము అప్పుల్లో మీరు శ్రీలంక లాగా చేశారు, మేము అప్పులే చేయమని చెప్పేసి వచ్చి ఈ రోజు ఎప్పటి ముప్పటిగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మరీ అప్పులు చేస్తున్నారయ్యా అంటే నో ఆన్సర్ సార్. ఆధారాలతో మరి అడిగితే నో ఆన్సర్ సార్. అదేవిధంగా మీరు ప్రజల్ని మభ్యపెట్టి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అన్ని తప్పుదో పట్టిస్తూ ఏదైతే అరాచకం చేస్తున్నారయ్యా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో కడిగేస్తే నో ఆన్సర్ సార్. ఇవి కాకుండా సార్ ప్రజలకి మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వెన్నుపోటు పొడుస్తున్నారు అని చెప్పి చూపిస్తే నో ఆన్సర్ సార్. ఇలా టీడీపీ పార్టీ వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం చెప్పలేదు. నేరుగా సమాధానం చెప్పలేక కొంతమంది ఊర్లలో కూర్చొని ఏదో పిచ్చి కుక్కలు మురిగినట్టుగా 4 డాంబికాల మాటలు మాట్లాడతారు. కానీ ఎల్లో మీడియా సార్ నిన్న ఒక న్యూస్ ఛానల్లో చూశాను సార్. నిన్న ఒక న్యూస్ ఛానల్లో ఒక వ్యక్తి సార్ ఎంత అద్భుతంగా మాట్లాడారు సార్. ఆయన అపర మేధావి సార్. ఆయన అపర మేధావి కాకుండా అత్యంత నిజాయితీ పరుడు, జర్నలిజం చదువుకున్న నిషాని ఒక ఆయన ఉన్నాడు సార్. ఆయన మాత్రం నిన్న గుండెలు బాదుకుంటూ మాట్లాడారు సార్. ఆక్రోషం వెలగెక్కాడు సార్. ఏమని వెలగెక్కాడంటే ఏంటి మా పత్రికలను తిడుతున్నారు, మా జర్నలిస్టులను తిడుతున్నారు, మా యజమానిని తిడుతున్నారని. ఆ మాట్లాడిన ఆయన యజమాని ఏదైతే ఆ ఛానల్ యజమాని ఈయన యజమాని కాదు సార్. ఎందుకు? ఆ ఛానల్ యజమానే ఈయన వద్దు బాబు మా ఛానల్ కి రానియొద్దు, రిక్రూట్ చేసుకోవద్దు అని చెప్తే నారా లోకేష్ గారే సాక్షాత్తు జీతం నేను ఇస్తానని చెప్పేసి ఇంజెక్ట్ చేయబడిన వ్యక్తి ఈ రోజు యజమాని గురించి మాట్లాడితే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా నారా లోకేష్ అనే ఆయన యజమాని గురించి ఎక్కడ మాట్లాడలేదు కదా. నారా లోకేష్ గారి గురించి మాట్లాడే ఏదైతే నారా లోకేష్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి నారా లోకేష్ గారి మాట వచ్చేంత స్థాయి నారా లోకేష్ గారికి ఆలోచన చేసుకోవాలి సార్. ఇక నిన్న నైట్ ఆయన మాట్లాడుతుంటే నవ్వు వచ్చింది సార్. నీకు ఎల్లో జర్నలిజం ఎంత కొత్త పుంతలు దొరికిందంటే ఎంత దిగజారి మాట్లాడుతున్నారంటే సార్. వారిని రాత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ స్కామ్ లో బెయిల్ మీద ఉన్నట్టు తెలియదు సార్ ఆయనకి. మరి ఏం సార్ చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ స్కామ్ లో బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారు? మరి దాని గురించి చంద్రబాబు నాయుడు గారిని లిక్కర్ కేసులో అక్రమంగా ఇరికిస్తున్నారు అని చెప్పి నాడు డిబేట్ ఎందుకు పెట్టాడు? అదే పెద్ద మనిషి, అదే జర్నలిస్ట్. ఆయన జర్నలిజం చదువుకున్నాడు, ఏం చదువుకున్నాడు ఆయన ఊహకే వదిలేస్తాను వ్యక్తిగతంగా. జర్నలిజం సరే ఇక వీళ్ళ జర్నలిజం ఏ స్థాయికి దిగలేకపోయిందంటే సార్ మీరు నవ్వచ్చు సార్. ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రికలు జే బ్రాండ్స్ తో జనాన్ని బాధింది ఆయనే అని చెప్పి రాశారు సార్. జే బ్రాండ్స్ అని సార్. సార్ నేను 2 నిమిషాలు మాట్లాడాలి సార్. ఒక అబద్ధాన్ని 100 సార్లు 100 మంది చేత 100 రకాలుగా చెప్పిస్తే అదే నిజమైపోతే ప్రజలు అదే నమ్ముతారనే ఒక
మోస దూరంలో ఇంకా పోతున్నారు సార్. కాకపోతే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో చూపించిన సిగ్గు ఎగ్గు ఏం లేవు సార్ వాళ్ళకి. జర్నలిజం వదిలేసి వ్యభిచారం స్థాయికి దిగజారిపోయారు సార్ వాళ్ళు. ఎంత దారుణం అంటే సార్, వీళ్ళు చెప్తున్న ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్లూ, డీలక్స్ బ్లూ గాంధీ ఇవన్నీ 2017 సార్. గవర్నర్ రిజర్వ్ ఏదైతే లైఫర్ నెపోలియన్ ఆఫ్టర్ ఏదైతే బేస్డ్ ఏజ్డ్ అంట సార్. ఇంకోటి 7th హెవెన్ అంట సార్, అంటే 7వ స్వర్గం అంట సార్. 7th హెవెన్ బ్లూ అంట సార్. ఇవన్నీ 2018 సార్. హై వోల్టేజ్ గోల్డ్, SNG 10,000 ఇలాంటి చెత్త బ్రాండ్లు మొత్తం కూడా 2015 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఈ రోజు మళ్ళీ ఆ బ్రాండ్లకి ఆయన ఆడుతున్నాడు సార్. మరి చంద్రబాబు నాయుడు గారు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆద్యులై ఉంటే ఇదే ఎల్లో మీడియాకి చిత్తశుద్ధి ఉంటే 1 minute సార్, చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ఉంటే, నిజాయితీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త బ్రాండ్ కి పర్మిషన్ తీసుకొచ్చినట్టుగా ఒక పేపర్ తీసుకొచ్చి చూపించండి. ఇప్పుడు వింటున్న గతంలో విన్న పేర్లు, ఇప్పుడు వింటున్న పేర్లు ఏదో బెంగళూరు షార్ట్ ఏదో ఉంటాయి వినిపి ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు, వారు చూపించారు, మీలాంటి వాళ్ళు ప్రతిసారి డిబేట్లలో చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మనకి పరిచయం చేసిన బ్రాండ్లేనా? గతంలోవి ఇప్పుడువి రెండు సార్. గతంలోనే కాకుండా ఇప్పుడు సుమో, షార్ట్, అదే విధంగా చాంపియన్ సార్. వీళ్ళు చెప్తున్న ఏదైతే SPY ఆగ్రా మీద కేసు పెట్టి వాళ్ళు స్కామ్ అన్నారు కదా సార్, సజ్జల శ్రీధర్ రెడ్డి గారు, ఆ దాంట్లో నుంచే చాంపియన్ అనే విస్కీ వస్తుంది సార్. బెంగళూరు విస్కీ, బెంగళూరు బ్రాందీ, కేరళ మాల్టెడ్ విస్కీ, ఇలాంటి దరిద్రమైన ఊరు పేరు లేని బ్రాండ్లు ఆయన తీసుకొచ్చి వాటి ద్వారా కమిషన్ ఆయన నొక్కుతుంటే వాళ్ళ దగ్గర నుంచి ఆయన మోచేతి నీళ్ళు వీళ్ళు తాగుతూ దీన్ని జర్నలిజం అంటారా సార్? రైట్, వీళ్ళు జర్నలిజం ఓకే. ఇది చెప్పండి సార్, ఏమవుతుంది చెప్పండి సార్. ఈ ఆధారాలు చెరిపేశారని అంటున్నారు, కేసు ముందుకా వెనక్క? ఆధారాలు చెరిపేశారని ఈనాడు దినపత్రిక ఎందుకు రాయాల్సి వచ్చింది సార్? అదే దినపత్రికలో సార్ 21వ తారీఖు సార్, మొన్న 21వ తారీఖు ఆంధ్రజ్యోతిలో ఒకటి వచ్చింది సార్. అంకుల్ బాగా వినండి సార్, బాగా నవ్వు వస్తుంది. అంకుల్ కిలో పంచదార 50 రూపాయలు, కానీ నేను మా డాడీతో మాట్లాడి 60 రూపాయలు మీకు గూగుల్ పే చేస్తాను, ఏదైతే ఎక్స్ట్రా ఇచ్చినటువంటి 10 రూపాయలు నాకు తిరిగి ఇచ్చేస్తారా అంట సార్. సో అదే విధంగా లిక్కర్ స్కామ్ లో ఏదైతే ఆ షాప్ అంకుల్ వచ్చేసి డిస్టిలరీలు అంట సార్, ఫోన్ పే చేసింది ప్రభుత్వ సొమ్ము అంట సార్, కొట్టేసింది మాత్రం లిక్కర్ మాఫియా సార్. ఇప్పుడు నేను అడుగుతున్నాను సార్, సరే మరి ఇంత పబ్లిక్ గా 50 రూపాయలు 60 రూపాయలకి పే చేసి ఉంటే మరి మీ దగ్గర డాక్యుమెంట్ ఉంటది కదా, పే చేసినట్టుగా గవర్నమెంట్ ట్రెజరీ నుంచి పే చేసినట్టుగా ఆధారం అయితే ఉంటది కదా, ఏడికి పోద్ది లెక్కలు? దానికి సమాధానం ఉంటుంది సార్. ఇంకొక ఆయన రాశాడు సార్, ఇది ఇంకా నవ్వొచ్చింది సార్. ఇంకొక పెద్ద మనిషి రాస్తూ దానికి ఒక్క రోజు ముందు సార్, ఒక్క తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచే 196 కోట్ల రూపాయల బంగారు ట్రాన్స్ఫర్ అయిందంట సార్. ఏదైతే మ్యాన్స్నోస్ బ్రాండ్ సరఫరా చేసే ముంబైకి చెందిన తిలక్ ఇండస్ట్రీస్ నుంచి కేసు 20% చొప్పున మద్యం మాఫియా 280 కోట్ల ముడుపులు తీసుకున్నట్టు సిట్టు గుర్తించిందంట సార్. సిట్టు గుర్తించేసింది సార్ అక్కడ. దీంతో సుమారుగా 196 కోట్ల రూపాయలు బంగారం రూపంలో చెల్లించినట్లుగా గుర్తించేశారంట సార్. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచి పద్మాలయ జ్యువెలరీస్ కి 107 కోట్లు అంట సార్. ఏదైతే తాయార్ ఎంటర్ప్రైజెస్ కి 85 కోట్లు అంట సార్. సోనా చాందీ జ్యువెలరీస్ కి 3 కోట్లు అంట సార్. ఉదయ్ జ్యువెలరీకి 80 లక్షల కోట్లు అంట, 80 లక్షల రూపాయలు అంటారు సార్. 2 లక్షల రూపాయలు దాటితే పాన్ కార్డు ఇవ్వాలి సార్. 50 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ దాటితే ఏదైతే TDS కట్ చేయాలి సార్. అక్కడ పక్కనే కూర్చున్నటువంటి ఏదైతే ప్రసాద్ అన్న ఆడిటర్ ఆయన తెలుసు సార్ బాగా. మరి లంచాన్ని ఎంత పబ్లిక్ గా బయట ఎవరైనా తీసుకుంటారా సార్? ఒక రోజేమో డబ్బుల మూటలు ఏదో 10 రూపాయలు 50 రూపాయలు మా తాత మళ్ళీ మీకు గూగుల్ పే చేస్తారు 60 రూపాయలు అని చెప్పండి, 10 రూపాయలు నాకు ఇచ్చేయండి అంటున్నారు కదా. అది జరిగే అవకాశం ఉంటుందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, ఆ బయట కూడా ప్లే చేస్తా, QR కోడ్ ఉంటుంది. మనము ఏదైనా ఒక షాప్కి వెళ్తే ఇప్పుడు పెద్ద ఉంటాయి కదా, వాటికి వెళ్తే ఆ మార్కెట్లో ఏం చేస్తారు వాళ్ళు? QR స్కాన్ చేసి మనకు బిల్ ఇస్తారు సూపర్ మార్కెట్లో. అలాగే అక్కడ స్కాన్ జరిగినప్పుడు QR కోడ్ ఉన్నప్పుడు ఏది అమ్ముతున్నామో, ఏ బ్రాండ్ అమ్ముతున్నామో, ఆ బ్రాండ్ తయారు చేసిన కంపెనీ ఏదో, ఎన్ని సేల్ అయ్యాయి అనేది క్లియర్గా వచ్చేస్తుంది డేటా QR కోడ్ చేస్తే. మరి 10 రూపాయలు ఎక్కువ ఇస్తానని ఈ కథలు ఎందుకు, పిల్లాడి కథలు ఎందుకు? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారా? బయట ప్లే చేయరా? ఆ బయట ప్లే చేశాక మాట్లాడు ప్లీజ్. మన హయాంలో చెప్తున్నా లేక ప్రతి బాటిల్ పై QR కోడ్ పెట్టి, ఆ బాటిల్ పైన ఉన్న QR కోడ్ అమ్మేటప్పుడు స్కాన్ చేసి డైనమిక్గా ఆటోమేటిక్ అప్లోడింగ్, బాటిల్ మీద QR కోడ్ పెట్టి, బాటిల్ అమ్మేటప్పుడు QR కోడ్ స్కాన్ చేసి
ఆటోమేటిక్గా డైనమిక్గా అప్లోడ్ అయ్యేట్టుగా ఆ క్యూఆర్ కోడ్ అమ్మకాల ఆధారంగా ఎవరికి ఎంత అమ్ముడుపోతే ఆ డిస్ట్రిక్ట్లకు ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా వాళ్ళకి ఆర్డర్లు ఇస్తే అది స్కామా? రామోజీరావు గారు ఆత్మే దీనికి ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు. మంచి కథ పెట్టకథ ఏదో రాసుకొచ్చాడు కానీ పాపం. సార్ దారుణం ఏంటంటే సార్, ఏదైతే సార్ ఇంతవరకు కూడా ఏదైతే మా ప్రభుత్వ హయాంలో కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ సార్, ఏదైతే మేము వీళ్ళు డిజిటల్ పేమెంట్స్ లేవంటున్నారు సార్ ఏదైతే క్యూఆర్ కోడ్ ద్వారా అమ్మబడినటువంటి ఏదైతే ఎంత మద్యం అమ్మామో దానికి ఎంత సొమ్ము రావాలి అనేది పూర్తిగా కంప్యూటర్ లో నిక్షిప్తమై ఉంటుంది. నిక్షిప్తమైన దాన్ని క్యాష్ రూపేనా వచ్చిందని తర్వాత రోజు పొద్దున్నే వెళ్ళి ట్రెజరీలో మనం జమ చేసినటువంటి అవసరం ఉంది సార్. ట్రెజరీ అకౌంట్ లో బ్యాంక్ లో జమ చేయకుండా ఎవరైనా ఉన్నారా తిన్నారా అని చెప్పి ఒక ఆధారం చూపిమనండి సార్ చాలు. అలా కాకుండా సార్ జగన్మోహన్ రెడ్డి గారు క్యూఆర్ కోడ్ ద్వారా మేము అన్ని డిస్టిలరీలకి ట్రాన్స్పరెంట్ గా ఇచ్చామని చెప్పాం సార్. ఎలా ఇచ్చామంటే సార్, ట్రాన్స్పరెంట్ గా ఇవ్వటం పుణ్యాన, ట్రాన్స్పరెంట్ గా ఇవ్వటం వల్ల సార్ ఏదైతే మా ప్రభుత్వ హయాంలో 16 డిస్టిలరీలకి 74% అంటే దాదాపుగా 5% సార్, మిగిలిన 6 డిస్టిలరీలకి 26% సార్, అంటే 6% సార్. ఏదైతే 5-6% ఇస్తే మాకు డబ్బు సంచులు సార్, బాగా సార్, డబ్బు సంచులు, బంగారు కడ్డీలు కంపెనీల్లోకి వెచ్చలవిడిగా వాళ్ళు పంపించుంటే, మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కేవలం 5 కంపెనీలకి 50-60%, అంటే 10-14%, మిగిలినటువంటి 15 కంపెనీలకి కేవలం 3% ఇచ్చారు కదా సార్. ఒక కంపెనీ 5 డిస్టిలరీల వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని కంటైనర్లు డబ్బు ఇచ్చారు, ఎన్ని బంగారు గనులు రాసిచ్చారు, ఎన్ని వజ్రాల కొండలు రాసిచ్చారు, అది కదా తేల్చాలి ముందు. ఎంత పారదర్శకంగా అన్ని డిస్టిలరీలకు సమానంగా ఇచ్చాం. ఒక్క కొత్త బ్రాండ్ తేలేదు, ఒక్క కొత్త మద్యం షాప్ పెంచలేదు, ఉన్న వాటిని తగ్గించేసాం. అదే విధంగా వాళ్ళ లిక్కర్ సేల్స్ తగ్గించే విధంగా ఏదైతే బెల్ట్ షాపులు మొత్తాన్ని నిర్మూలించాం, పర్మిట్ రూములు నిర్మూలించాం, ప్రివిలేజ్ ఫీజులు మీలాగా తగ్గించిన పాపాన్ని ఎక్కడా పోలేదు. ఇట్లా డిస్టిలరీలకి మీరే ఏదైతే వాళ్ళకి డిస్టిలరీలకు అనుకూలంగా మీరే నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళకి ప్రివిలేజ్ ఫీజులు మీరే తగ్గిస్తారు, బ్యాట్లు మీరే తగ్గిస్తారు. ఇవన్నీ మీరు తగ్గిస్తే మీకు లంచాలు వచ్చినట్ట, మాకు లంచాలు వచ్చినట్ట, ఎవరికి లంచాలు వచ్చినట్టు సార్? సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నటించి అడిగారు కదా సార్. సో ఏమైందంటే కేసు ముందుకెళ్తుందా, ముందుకా వెనక ఆధారాలు ఉన్నాయా లేవా? ఫైనల్ మన రామోజీరావు గారు ఆత్మ రాసినటువంటి పేపర్ వార్త సార్ ఒక 10 రోజుల తర్వాత మరో కొత్త ఉదంతాన్ని బయటికి తీసుకొస్తారు సార్. ఆల్రెడీ మరో కొత్త ఉదంతాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక 2-3 నెలల పాటు నడిపిస్తారు సార్. ఎందుకంటే వీళ్ళు 12 నెలల్లో పీకింది ఏంట్రా అంటే ఏమీ లేదు సార్. అవినీతి పెరిగిపోయింది, అప్పులు పెరిగిపోయినాయి, అరాచకం పెరిగిపోయింది, సంక్షేమం ఏదైతే అటకెక్కింది సార్. వీటన్నిటినీ ప్రజల్లో ఎక్కడ తిరుగుబాటు వస్తుందో తీవ్రంగా ప్రజలు వీళ్ళని నిలదీస్తారు. కాబట్టి వాళ్ళ అటెన్షన్ ని డైవర్ట్ చేయడం కోసం నెలకు కేసు 2 నెలల కోటి ఇలాంటిది తప్పుడు విధానాలు బయటికి తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నారు తప్పిస్తే ఏ ఒక్క దాంట్లో కూడా నిజం అనేది లేదు సార్. రైట్ ప్లీజ్ ప్రసాద్ గారు. ఇప్పుడు శేఖర్ మొత్తుకొన జగన్మోహన్ రెడ్డి గారు చెవులు చిల్లెడి పిల్లలకి చెప్పిన వాస్తవం ఏంటంటే మీరు నేను కాదు, ఆల్మోస్ట్ ఒక మెజిస్ట్రేట్ స్థాయి, ఒక జడ్జి గారి స్థాయిలో ఇచ్చిన ఒక వెర్డిక్ట్తో సమానం CCALది. దాని అవుట్కమ్ ఏంటంటే ఎంత చదవడం టైం వేస్ట్, వాళ్ళకి అర్థమవుతుంది కూడా. ఇది వాళ్ళ దగ్గర ఉండి కూడా వాళ్ళు చెప్పే నాటకాలకు మనం ఏం చేయలేం. లిమిట్స్ ఆఫ్ రిస్ట్రిక్ట్స్ అన్నది ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ మార్కెట్ terror or technical or scientific development ruling of the goods or services to the producers of commerce are indulge in practice or practices ruling in denial of market access in any manner అని ఇస్తూ రూలింగ్లో ఇంకోటి ఏమి వచ్చిందంటే, in light of the facts, the evidence on record and based on the submissions of parties, the allegations of abuse raised by the infants are not found to be validated and no case of conversion of provisions Section 4 of the Act అనేది వెరిడిక్ట్ ఇస్తూ ఏమని ఇచ్చిందంటే ఇంకా ఫైనల్ రూలింగ్,
CCIL gave a clear ruling that the liquor policy of AP government does not contravene provisions as contained in section 4 of the కరెక్ట్ కాంపన్సేషన్ యాక్ట్ 2002 అని. అవును. అంటే ఎక్కడ ఎక్కడ జరగలేదని జరగలేదని వాళ్ళు ఇష్టం. ఆ కేసు వేయించింది చంద్రబాబు నాయుడు గారు కదా. వాళ్ళు ఎవరైతే లెక్కర్ షాపులో వెళ్తే వేయించింది వాళ్ళే కదా. వాళ్ళే ఉన్నారా లేరా లేకపోతే ఆరోపణ మా చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకో సార్. ఇప్పుడు మీకు లెక్కర్ షాపులు మీకు ఇవ్వకుండా వాళ్ళందరూ ఒక సిండికేటే ఇచ్చింది మీకు. దీనికి కౌంటర్గా నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటి చెప్పారు. మీరు ఇంకోటి గమనించగలిగితే సార్, మనకి కాగ్ రిపోర్ట్ ఉంటుంది. ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ ద రెస్పెక్టివ్ గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి ఏమైనా రూపాయి ఇటు అటు అయిన దాన్ని కాగ్ నోటిఫై చేసిన ఒక కొదంతో చెప్పండి. వీళ్ళు బంగారం కథలు అల్లుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఇందులో చూడండి మీరు, ఎగ్జిక్యూటర్ ఆఫ్ విత్డ్రాయింగ్ ఆఫ్ ప్రివిలేజ్ ఫీజ్ సైన్డ్ బై ద సీఎం, ఏది జీవో నెంబరు 391 16/6/2012, జీవో MS 357 డిపార్ట్మెంట్ డేటెడ్ 26/6/2013, జీవో MS నెంబర్ 2016 రివర్స్ డిపార్ట్మెంట్ 22/6/2015, జీవో MS 2017 రివర్స్ బై డిపార్ట్మెంట్ డేటెడ్ 22/6/2015. ఇది ఇప్పుడు 22/6/2015లో ఏవైతే మనం ఎక్స్చెక్కర్కి ఫీజులు 6,500 కోట్లు ఎస్టాబ్లిష్ చేస్తాం చూడండి, ఇది చంద్రబాబు నాయుడు గారి మీద కట్టిన కేసు ఇది. సో ఇక్కడ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హైడ్ చేసుకుంటూ నిజంగా ఎక్స్చెక్కర్కి ఎక్కడ డ్యామేజ్ జరిగింది, ప్రాపర్ వే ఒక ప్రాపర్ ఛానల్లో రెవెన్యూ రావాల్సిన దగ్గర ఎక్స్చెక్కర్కి డీవియేట్ చేస్తూ యాజ్ ఇఫ్ ఈ గవర్నమెంట్ చేసిందని బ్లేము అభియోగాలు మీడియా సెల్ త్రూగా చేస్తూ ఇది అవుట్కమ్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేకుండా ఏ రోజు కారోజు చేతులు ఎత్తేస్తుంటే ఇప్పటి వరకు 8 నెలల్లో ఏం లేదా, ఇప్పుడు ఫర్దర్ కూడా ఏమి ఉండదు. ఎందుకు ఉండదంటే ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను సార్, మరి రోజుకు ఒక కథనం మీరు పేపర్లు అన్ని తిరగండి, ఒక 10 రోజులు 15 రోజులు వెళ్తే అవన్నీ కూడా ఎవిడెన్సా వాళ్ళకి ఏంటి, మరి రోజు ఎట్లా వస్తాయి ఈ కథలన్నీ ఎట్లా వస్తాయి? నేను చదవన దరిద్రాన్ని. రెండోది ఏంటంటే సార్, వాడు నిజం రాసే దమ్ము ధైర్యం అడిగాను ఉంటే ఆ పేపర్లు చదవచ్చు. ఇప్పుడు మీకు చిన్న చెప్తున్నాను నేను, సీఎంఓలో ఒక సంబంధించిన ఫైలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సీఎం కదా సార్, ఒక 2 నిమిషాలు ఆ ఫ్యాక్ట్ నాకు లెక్కర్ ఫైల్ ఓఎస్డీ కోడ్కి డిప్లాయ్ చేస్తే 2 నిమిషాలు అవుట్కమ్ ఇస్తారు నెరేటివ్. అసలు సంతకమే లేదంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. వీళ్ళు ఎవరైనా సరే సీఎంఓకి వచ్చిందా, వీళ్ళు ఏమైనా సంతకం పెట్టారా అని అన్నారు. ఒక్కసారి బయట విందాం. అలా కదండి, పాలసీయే డిజైన్డ్ బై రెస్పెక్ట్ చీఫ్ మినిస్టర్. నేను ఇందాక చెప్పింది ఏంటి, కొల్లు రవీంద్ర గారు క్యాబినెట్ మినిస్టర్, చంద్రబాబు గారు చీఫ్ మినిస్టర్ గా తీసుకున్న నిర్ణయం తప్పు. 6,500 కోట్లు ఎక్స్చెక్కర్ లాస్. ఇక్కడ మేము తీసుకున్న నిర్ణయం ప్రభుత్వం వ్యాపారం చేస్తే 104 కోట్లు వ్యాపారం డబ్బులు వచ్చే లోపలికి. రైట్, కరెక్ట్. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. అరెస్ట్ చేసిన ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరికి ఏం సంబంధం? అటు ధనుంజయ అన్నకు కానీ కృష్ణమోహన్ అన్నకు కానీ ఏం సంబంధం? అసలు ఒక్క ఫైల్ అయినా సీఎంఓకి వచ్చినట్టు ఒక్క సంతకమైనా చూపించగలుగుతారా అని అడుగుతా ఉన్నా, సవాల్ విసురుతా ఉన్నా చంద్రబాబు నాయుడు. ఒక్క ఫైల్ అయినా సీఎంఓకి వచ్చినట్టు సంతకమైనా చూపించగలుగుతారని అడుగుతా ఉన్నా. ఒక అరెస్ట్ చేసిన ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరికి ఏం సంబంధం? అటు ధనుంజయ అన్నకు కానీ కృష్ణమోహన్ అన్నకు కానీ ఏం సంబంధం? అసలు ఒక్క ఫైల్ అయినా సీఎంఓకి వచ్చినట్టు ఒక్క సంతకమైనా చూపించగలుగుతారా అని అడుగుతా ఉన్నా, సవాల్ విసురుతా ఉన్నా చంద్రబాబు నాయుడు. ఒక్క ఫైల్ అయినా సీఎంఓకి వచ్చినట్టు సంతకమైనా చూపించగలుగుతారని అడుగుతా ఉన్నా. రైట్, వాళ్ళ సంతకాలు లేవు, ఏమీ లేవు, అరెస్టులు మాత్రం జరిగిపోతాయి. ఇప్పుడు అవ్వని పెళ్లికి బాధ్యాలు కొట్టమంటే అదే సార్ నాకు భోజనాలు పెట్టలేదని తగు అన్నట్టుంది. రైట్, శేఖర్ రెడ్డి గారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న మగాళ్ళ సవాల్ విసిరాడు సార్. ఈ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ఉంటే, నిజాయితీ ఉంటే ఒక సంతకం చూపించండి. రికార్డులన్నీ మరి సంతకం లేకపోతే ఆధారాలన్నీ చెరిపేశారట కదా. అంటే దాన్ని ఒకసారి వినండి సార్. సార్ ఆ పత్రికలో పాత పేపర్లు అమ్మేసుంటారు సార్ వాళ్ళు. ఏదైతే 375 కోట్ల పేజీల రికార్డు అండి సార్. 2020 జూలై 6 అక్టోబర్ 20 2021 తారీఖున తిరిపేశారు సార్. ఏదైతే 28 సంవత్సరాల పాటు చూడొచ్చు సార్ ఆ డాక్యుమెంట్స్ ని. వీడియో రూపంలో అయితే 28 సంవత్సరాల పాటు చూడొచ్చు సార్. కాదు వాళ్ళు పాత పేపర్లు అమ్మేసుంటారు. ఆ పాత పేపర్లు అమ్మేస్తే రికార్డులు పోయాయని బాధపడుతున్నారు. ఈ అబద్ధానికి రెండు సింక్ అవ్వట్లేదు. ఆ పాత పేపర్లు తెచ్చుకుంటాను కానీ అవదని బాధ. ప్రసాద్ గారు సార్, లిక్కర్ స్కామ్ ఏమో 2019 నుంచి 2024 వరకు జరిగిందండి సార్. కానీ ఆధారాలు 2020 జూలై 6వ తారీఖున అక్టోబర్ 20 2021 మాత్రమే చెరిపేశారు. చదవడానికి ఎన్ని రోజులు పడుతుంది? మరి 22 సార్, 22, 23, 24 ఈ 3 సంవత్సరాల ఆధారాలు ఎవరు చెరిపేశారు
సో ఒక్కటి కూడా పొంతన లేకుండా జర్నలిజం వలువల్లా వదిలేసి చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తుతూ ఆయన మోచేతి నీళ్లు తాగుతూ ఇలా సార్ నేను ఇంకొక విషయం సార్ నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను సార్ ఏదైతే సిట్ వారిని ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను సార్ ఏదైతే సిట్ అనేది ధనుంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేసినా లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినా బాలాజీ గోవిందప్ప గారిని అరెస్ట్ చేసినా ఇంకోరిని అరెస్ట్ చేసినా వాళ్ళని 4 గోడల మధ్యనే కదా విచారణ చేసేది 4 గోడల మధ్య వాళ్ళని విచారణ చేసింది తర్వాత రోజు పొద్దున్నే ఈనాడు పత్రికలో ఏదైతే ఆంధ్రజ్యోతి పత్రికలో ఏం ప్రశ్న అడిగారు ఏం సమాధానం వచ్చింది అని చెప్పేసి ఎలా వస్తుంది సార్ పిన్ టు పిన్ ఆంధ్రజ్యోతి పత్రికకి ఈనాడు పత్రికకి సిట్ అధికారులు వాట్సాప్ రూపంలో పంపిస్తున్నారా లేకపోతే సిట్ అధికారుల రూపంలోనే ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలకు సంబంధించినటువంటి ఏదైతే జర్నలిస్టులు ఆడ కూర్చొని విచారణ చేస్తున్నారా రైట్ ఒక 2 minutes ఇది మాట్లాడండి ప్రసాద్ గారు మాట్లాడతారు రైట్ దీనిపైన కూడా మాట్లాడతారా ఈ హెలికాప్టర్ల విషయం పైన జగన్మోహన్ రెడ్డి గారు 2019 జూన్ నుంచి 2020 నవంబర్ వరకు 18 నెలల కాలానికి అద్దె 26 కోట్లు చెల్లిస్తే 1,44,00,000 ఒక నెలకి చెల్లిస్తే వీళ్ళు తొలి 3 నెలలకే ఈ 25-26 ఆర్థిక సంవత్సరానికి 19,12,00,000 చెల్లించే 6,37,00,000 సార్ ఒక నెలకి వీళ్ళు ఖర్చు పెడుతున్నది 6,37,00,000 సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే కదా సార్ హెలికాప్టర్ లో తిరిగింది ముఖ్యమంత్రి గారి హోదాలో కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు తిరగాలి ఏదైతే రాజ్యాంగంలో లేకుండా 6,000 లాంటి ఏదైతే ఉప ముఖ్యమంత్రి గారు తిరగాలి అదే విధంగా షాడో సీఎం గా వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్ గారు తిరగాలి వీళ్ళు ముగ్గురు తిరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే 400-500 ఎక్కువ కావాలి కదా సార్ సిగ్గు లేకుండా ఈ రోజు రాయమనండి సార్ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికని ఈ రోజు పెట్టమనండి ఆ తప్పుడు జర్నలిస్టులు అందరినీ కూడా దాని మీద చర్చ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన హెలికాప్టర్ లో వెళ్ళడానికి ఏదైతే ఆస్కారం ఉంది దానికి ఏదైతే వాళ్ళు మాట్లాడిన మాట ఏంటి సార్ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని చెప్పి మాట్లాడిన ఆ పెద్ద మనుషులు ఆ పెద్ద మేధావులు 10 కిలోమీటర్లకి 20 కిలోమీటర్లకి వాడేస్తున్నారు నడిచెళ్ళొచ్చు పరిగెత్తెళ్ళొచ్చు అని రాశారు అలాగే గుండెలు బాదుకున్నారు మరి సార్ పాక్కొని వెళ్ళొచ్చు అని కూడా రాశారు సార్ కరెక్ట్ నడిచి కాకుండా పాక్కొని వెళ్ళొచ్చు అని కూడా రాస్తారు సార్ వాళ్ళకి నచ్చకపోతే అది కూడా రాస్తారు సార్ కానీ ఈ రోజు సార్ ఉప ముఖ్యమంత్రి గారికి ఏ హోదాలో మీరు సపరేట్ హెలికాప్టర్లు అదే విధంగా సపరేట్ విమానాలు మీరు కేటాయిస్తారు సార్ ఇప్పుడు జరుగుతున్న చర్చ వాస్తవమో కాదో నాకు తెలియదు కానీ నైట్ డిన్నర్ కి విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చేస్తారంట ప్రత్యేక విమానంలో ఇక్కడ వచ్చి డిన్నర్ చేసుకొని ఉదయానికి ప్రత్యేక విమానాలు టిఫిన్ కి మళ్ళీ విజయవాడకు వస్తున్నారంట రాత్రి ఇక్కడ పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచి రావడం అక్కడికి సార్ ఇంకోటి ఏదైతే కేవలం మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఏ హోదాలో ప్రత్యేక హెలికాప్టర్ వాడుతున్నారు ప్రత్యేక విమానాన్ని వాడుతున్నారు ఇవి మొత్తం కూడా ప్రజల మీద పడుతున్నటువంటి భారం కాదా ప్రజాధనం విచ్చలవిడిగా ఖర్చు చేయడం కాదా దీనికి సమాధానం దీన్ని రాయమనండి అదే జర్నలిస్టుల్ని దీని మీద చర్చ పెట్టమనండి సార్ ఏదైతే ఆ తప్పుడు వ్యక్తుల్ని ఎవ్వరు పెట్టరు సార్ ఎవరు రాయరు సార్ ఎవరు చూపించరు సార్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మడానికి మాత్రమే ఆ పేపర్లు పనిచేస్తాయి ఆ పత్రికలు ఏదైతే ఆ ఛానళ్లు పనిచేస్తాయి సార్ ఇప్పుడు ఈశ్వర్ గారు మీరు గమనిస్తే ఒక్కసారి సార్ ఈ రామోజీరావు గారు రేపు రాయాలని ఎందుకన్నానంటే ఒక్కసారి ఇది చూపించరా సార్ మీరు రామోజీరావు గారి ఆత్మ చూపించాలి సార్ ఇది ప్రజలకు చూపించాలి రామోజీరావు గారి ఆత్మ రేపు చంద్రబాబు నాయుడు గారు విలాసవంతమైనటువంటి హెలికాప్టర్లో వెళ్ళడానికి ఎంత ఖర్చు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టారు ఏ రకంగా దుబారా చేస్తున్నారనేది రాయాలి కాన్వాయ్ లేకుండా బస్సుల్లో తిరిగే ముఖ్యమంత్రులు పక్క రాష్ట్రాల్లో ఉంటే బస్సుల్లో పోవాలంట హెలికాప్టర్ లేనిదే ఇంటి నుంచి బయటకు రాని సీఎం ఏపీలో ఉన్నాడు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి 20 కిలోమీటర్లు ఇది 20 కిలోమీటర్ల దూరం ప్రయాణం కోసం దాన్ని 200 కిలోమీటర్ల నుంచి ఖాళీగా రప్పిస్తున్నాడు ఈ సీఎం ఏపీకి ఉన్నాడు రామోజీరావు గారి విలువలు కలిగినటువంటి విలువలు ఉన్నాయో వీళ్ళకి లేవో ఇది అందుకే టాయిలెట్ పేపరా టిష్యూ పేపరా అనే అనుమానం వస్తుంది ముఖ్యమంత్రిని వాడు వీడు అని రాశారు ఇక్కడేమో రామోజీరావు గారు ఏపీకి ఉన్నాడు ఖాళీగా రప్పిస్తున్నాడు అని రాశారు సార్ ఈరోజు ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది 1,44,00,000 ఈరోజు 6,37,00,000 అక్షరాల 6,37,00,000 ఖర్చు పెడుతుంటే మరి రాస్తారా రామోజీరావు గారి ఆత్మ రాస్తుందా మీకు ఇంకోటి ఫ్యాక్ట్ చెప్తా
ఇది Q1, Q2, Q3, Q4 కింద భవిష్యత్తు కూడా ఇచ్చారా? కాక 3053-190/11/04 సో Q1 19,12,05,000. అవును. Q2 10,92,60,000. ఈ రెండు కలపండి దగ్గర దగ్గర 30 కోట్ల 29-30 వచ్చేసి 30 కోట్లు 2 లక్షలు ఎంత వస్తుంది? ఓకే, 30 కోట్లు 4 లక్షలు అండి. మీకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ చెప్పనా, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ అంటే 2 క్వార్టర్స్ అవును 1,60,00,000 అవును వెసెస్ ఇది 30 కోట్లు చిల్లర. అండ్ Q3 ఎంత 10,92,60,000. Q4 13,65,75,000. రైట్. 54,63 విలాసవంతమైన జీవితాలు అనాలా లేకపోతే ముఖ్యమంత్రికి నేనైతే మాత్రం అంటాను తప్పనిసరి ముఖ్యమంత్రులు అయితే వాడాల్సిందే. ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ సార్, అది ఇచ్చి తీరాలి. ఇచ్చి తీరుతుంది. మరి జగన్మోహన్ రెడ్డికి వాడేశాడు, రప్పించేశాడు, అది చేశాడు అని రాశారే. ఇప్పుడు మీకు ఇన్సిడెంట్ చెప్తా. గతంలో మీరు సమైక్య రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండేవారు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి అంటే ఈ నరసింహన్ ఆబ్లిగేషన్ తీసుకుని నేను తిరుపతి వెళ్తాను, ఇల్లెక్కడికి వెళ్తాను అన్న దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫుడ్ డౌన్ చేసి చెప్పేవారు, నో ఈ గవర్నర్కి అంటే మనం హెలికాప్టర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫస్ట్ ఏసీలోనే అట్లను పంపించండి అని ఆ స్థాయిలో ఆయన డిమాండ్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. సో ఓవరాల్గా మీకు ఈ డిస్క్రిప్షన్స్ తీసుకుంటూ ఇందాక శేఖర్ చెప్తున్నట్టు ముగ్గురు ఎవరు డిప్యూటీ సీఎం అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ ముగ్గురు తిరుగుతున్నారు. వాట్ కెపాసిటీ అసలు నాకు తెలియక అడుగుతాను. జిఏడి ఏ ప్రాతిపదిక మీద వీళ్ళకి హెలికాప్టర్లు ఇస్తుంది? పైపించి ఇప్పుడు కొత్త కొనే హెలికాప్టర్ స్పెసిఫిక్ గా చంద్రబాబు గారి కోసం అండ్ పాతది లోకేష్ గారు వాడడానికి మిగిలిన క్యాబినెట్ అని వాళ్ళు డెలిబరేషన్స్ ఇస్తున్నారు. ఇది ప్రాక్టికల్లీ ఈజ్ ఇట్ హ్యాపెనింగ్? ఏ రాష్ట్రంలో జరుగుతుందా? ఇక్కడ ఏం స్పెషల్ ప్రివిలేజ్ ఎందుకు ఇక్కడ? రైట్. థ్యాంక్ యూ సార్, చర్చలో పాల్గొన్నందుకు కేఎస్ ప్రసాద్ గారు అలాగే శేఖర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.